చలి పెడతా ఉంటే 1-2 పెట్టండి అంతే. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంతేనా? 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 ఇంకా గట్టిగా పూర్ణ బలంతో పూర్ణ శక్తితో హల్లెలూయా. ఈ వారంలో రేపటి రోజున పిడుగురాలలో ప్రార్థన కూడిక ఉంది. శుక్రవారం రోజున శ్రీధర్ అన్న వాళ్ళ ఇంట్లో చివరి ఉపవాస కూడిక ఉంది. 7 వారాల పాటు జరుగుతున్నటువంటి ఆ ఉపవాస ప్రార్థన కూడిక ఆఖరి శుక్రవారం. సంఘస్థులందరినీ కూడా రమ్మని చెప్పారు. కాబట్టి అందరం కూడా చివరి వారం గనుక అందరం కూడా ఆ ఉపవాస కూడికలో పాల్గొని వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి శుక్రవారం రోజున అందరూ కూడా ఆ ఉపవాస కూడికలో పాల్గొనాలని సంఘ కాపరిగా సంఘ బిడ్డల తరపున సంఘమంతటికి తెలియజేస్తున్నాను. ఆ తరువాత ఈ ప్రార్థన అయినాక ప్రభు బళ్ళ ఆరాధన అయిన తర్వాత పాటలు పాడగలిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వీడియో షూట్ జరుగుతుంది. సృజన కూడా ఉంటాడు. పాటలు పాడగలిగిన వాళ్ళందరూ కూడా ఉండి మీరు చక్కగా పాడగలిగిన పాట అది రికార్డ్ చేయబడుతుంది. మన హదస్స మినిస్ట్రీస్ ఛానల్లో, అలాగే బ్రదర్ కృపాశేఖర్ ఛానల్లో అవి అప్లోడ్ చేయబడతాయి. కనుక పాటలు పాడగలిగిన వాళ్ళందరూ కూడా ఈ ఆరాధన అయిన తర్వాత అందరూ పాడండి. మీరు కుటుంబంతో పాడతారా లేదా ఒక్కరిగా పాడతారా మీ ఇష్టం. మీరు ఎలాగైనా పాడండి, అందరూ పాడండి. మీ అందరి పాటలు ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సృజన్ కూడా ఈరోజు మనతోనే ఉంటాడు. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నెలకొకసారి ఇలా, ఎందుకంటే వారం వారం పాడాలి అంటే చాలామందికి అవకాశం కుదరడం లేదు. కనుక మీకోసమే ప్రత్యేకంగా ఆ యూట్యూబ్లో మీ అందరి పాటలు కూడా పెట్టాలి అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఈ 2 వాక్యాలు నేను చదువుతాను, వినండి. 16వ అధ్యాయములోని
9వ వాక్యం. కార్యానికి అనుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. 2వ పత్రికలోని 2వ అధ్యాయం 12వ వాక్యంలోని మాట నేను చదువుతున్నాను. ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా, ప్రాప్తించి అన్న చోట సంఖ్య వేసి ఉంటుంది. కింద మీరు గమనిస్తే గొప్ప ద్వారము నా కొరకు తెరవబడి ఉన్నది. ఇప్పుడు ఈ మాట మీరందరూ పలకాల నాతో పాటు. నేను పలికిస్తాను, మీరందరూ పలకండి. కార్యములకు అనుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. గొప్ప ద్వారము నా కొరకు తెరవబడి ఉన్నది. ప్రభువు వలన కార్యములకు అనుకూలమైన మంచి సమయము, గొప్ప ద్వారములు నా కొరకు తెరవబడి ఉన్నవి. నా కొరకు తెరవబడి ఉన్నవి. నా కుటుంబము కొరకు తెరవబడి ఉన్నవి. నా పిల్లల కొరకు తెరవబడి ఉన్నవి. నా భవిష్యత్ కొరకు తెరవబడి ఉన్నవి. ప్రభువు మనము పలికిన మాట జరిగించునుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుణ్ణి ఒక మాట అడుగుతా వచ్చాను. ఇందాక ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడి మాట ఇచ్చారు. కార్యములకు అనుకూలమైన సమయం, ద రైట్ టైం. మీరు ఏ కార్యాలైతే అనుకుంటున్నారో, మీరు ఏ పనులైతే అనుకుంటున్నారో, మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలు జరగడానికి అనుకూలమైన మంచి సమయం మీకు ప్రాప్తించబోతుంది. గొప్ప ద్వారాలుగా దేవుడు వాటిని తెరవబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ కూడా, ప్రభు నామాన్ని బట్టి నమ్మిన వాళ్ళందరూ కూడా, ప్రభు నామాన్ని బట్టి నమ్మిన వాళ్ళందరూ కూడా, ఈ భూమి మీద ప్రతిదానికి ఒక సమయం ఉంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ప్రసంగి గ్రంథకర్త 3వ అధ్యాయం 17వ వాక్యంలో ఈ మాట అంటారు. చదవండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. ప్రతి ప్రయత్నానికి, ప్రతి క్రియకు తగిన సమయం ఒకటి ఉంది. చాలు. ఈ భూమి మీద ప్రతిదానికొక సమయం ఉంది. ఉద్యోగాలకైనా, అప్పులు పోవడానికైనా, చేతి పని దీవెనతో నింపబడ్డానికైనా, పిల్లల భవిష్యత్తు ఘనంగా నిలబడ్డానికైనా, మన కష్టం నిలబడ్డానికైనా,
మన ప్రయాస దీవెనకరంగా మారడానికైనా ప్రతిదానికి ఒక టైం ఉంది. అయితే ఈ నెల కార్యాలు అన్నిటికీ అనుకూలమైన నెలగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఇంతకు ముందున్న సమయాలన్నీ అవి ఏంటయ్యా? మరి దేవుడు అప్పుడు తోడుగా లేరా అంటే ఉన్నారు. ఆయన తోడుగా ఉండబట్టే ఇక్కడ దాకా వచ్చాం. అయితే రైట్ టైం అనేది ఒకటి ఉంది. లోకంలో చాలామంది అంటారు, నా టైం వచ్చినప్పుడు చెప్పండి, నా టైం వచ్చినప్పుడు నిజమే, వాళ్ళు అనేది నిజమే, వాస్తవమే. ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఒక సమయాన్ని రాసి పెట్టాడు. ఎవ్వరూ అనామకంగా లేరు. ఎవరో అనాలి, నేను పడాలి అని ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి టైం దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మండి, దేవుని సేవకునిగా చెబుతున్నాను, ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు టైం ఇవ్వబోతున్నాడు. క్లియర్గా ప్రభు చెప్పినటువంటి మాట, ఈ మాట కూర్చొని ధ్యానం చేస్తా ఉన్నాను. దీనికి సంబంధించిన విషయాలన్నీ ఎక్కడున్నాయి ప్రభువా? పౌలు గారి ద్వారా దేవుడి మాట తెలియజేస్తున్నారు. కార్యాలు జరగడానికి అనుకూలమైన సమయం అది నాకు ప్రాప్తించి ఉంది. ఫుట్ నోట్లో అంటాడు, గొప్ప ద్వారాలయ్యా నా కోసం దేవుడు తెరిచిపెట్టాడు. గొప్ప ద్వారాలు ఈ నెల నుండి, ఈ సంవత్సరం మన సంఘములో, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో దేవుడు గొప్ప ద్వారాలు తెరచునుగాక. దేవుడు ద్వారాలు తెరచునుగాక. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ప్రతి ప్రశ్నలకు దేవుడు సమాధానమిచ్చునుగాక. అవి ప్రారంభించబడ్డాయి. కార్యాలన్నిటికీ అనుకూలమైన సమయం. ఓపిగ్గా ఎదురు చూస్తూ వచ్చాం ఇంతకాలం. దేవుడు చేయబోతున్నాడు. మీకు ఒక వ్యక్తిని గురించి దేవుడు మళ్ళీ ఆయన గురించి దేవుడు మాట్లాడుతున్నారు. దావీదు మహారాజు, ఆయన రాజు కాకముందు గొర్రెలు కాసుకునేటప్పుడు సింహం వచ్చి తన మందలో ఉన్న గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే అమాంతంగా సింహం మీద పడి దాన్ని చీల్చి పడేశాడు. మరొకసారి తన గొర్రెల మంద మీద పడి ఎలుగుబంటి గొర్రెల్ని చంపడానికి వస్తే ఎలుగుబంటి మీద పడి దాన్ని చీల్చి పడేశాడు. గుర్తింపు లేదు. గుర్తింపు ఉందా దావీదుకి? సింహాన్ని చంపాడు, ఎవరన్నా గుర్తించారా? ఎలుగుబంటిని చంపాడు, ఎవరన్నా గుర్తించారా? ఎవరికి చెప్పుకున్నా ఎవరు ఆయన నమ్మి ఈయన సింహాన్ని చంపాడు, ఈయన ఎలుగుబంటిని చంపాడు అని ఎవ్వరు ఆయన్ని పైకి తీసుకెళ్ళాలా. దావీదు గొప్పోడు అని ఎవ్వరు ఆయన్ని పొగళ్ళా. ఓపిక పట్టాడు దావీదు. కాలం గడుస్తుంది. ఎవరికి చెప్పుకున్నా దానివల్ల ఏ ఉపయోగం లేదు. చివరికి ఒకరోజు సమయం వచ్చింది.
ఒకరోజు సమయం వచ్చింది. ఎప్పుడు? గొల్యాతు దగ్గర యుద్ధం చేసే సమయం వచ్చింది. ఇశ్రాయేలీయులందరికీ రాజు ఎవరు? సౌలు రాజు. రాజు ముందర సైన్యం అందరూ కూడా దావీదు విషయాలన్నీ కూడా ఆ నోట ఈ నోట అందరి చెవుల్లో పడుతున్నా ఈయన ఎవరో కూడా పూర్తిగా తెలీదు. ఎవరో పూర్తిగా సౌలు కూడా తెలీదు. ఒక మాట సౌలు అంటాడు. ఆ మాట మనం చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వాక్యం చదవండి. 17వ అధ్యాయం 33. ఈ ఫిలిష్తీయుణ్ణి ఎదుర్కొని వానితో పోట్లాడడానికి నీకు బలం చాలదు. నువ్వు చాలా చిన్నోడివి. వాడేమో చిన్నప్పటి నుంచి యుద్ధం నేర్చినవాడు. గొల్యాతు ఏమో చిన్నప్పటి నుంచి యుద్ధ నేర్పరి. నువ్వేమో చిన్నోడివి. నీ వల్ల అవుతుందా? నీ వల్ల కాదు. దావీదు అంటాడు, అయ్యా నేను సింహాన్ని చంపినోన్నయ్యా, నేను ఎలుగుబంటిని చంపినోన్నయ్యా, నేను ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని చంపాను. ఈ గొల్యాతు ఒక లెక్కన అయ్యా నాకు మృగాలతోనే పోరాడి గెలిచినోని, మానవులొక లెక్కన నాకు అని దావీదు ఎంత చెప్పినా ఎవరికి నమ్మకం కలగడంలా. ఎవరికి నమ్మకం కలగడంలా. ఎలా చంపావు సింహాన్ని? నేను అయ్యా చేత్తోనే చీల్చేశా. కుదరదులే కానీ నా వస్త్రాలన్నీ వేసుకోమంటున్నాడు సౌలు. ఆయన కవచాలన్నీ కూడా ఈయనకేమంటున్నాడు. ఎందుకని? నమ్మకం లేదు దావీదు మీద. గమనించండి, ఆ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. 48, 49, 50. ఆ ఫిలిష్తీయుడు లేచి పరిగెత్తి తీసి కొట్టెను. ఆ రాయి నుదుటికి తగలడం వల్ల నేలన బోర్లా పడ్డాడు. ఆగండి. ఇది జరక్కముందు ఆ రాయి వెళ్ళి ఫిలిష్తీయుడు గొల్యాతు తలలో తగలక ముందు దావీదు పేరే ఎవరికి పూర్తిగా అప్పటిదాకా నేను ఇది చేశాను అక్కడ పోయాను ఎన్ని చెప్పుకున్నా ఒక్క చోట గుర్తింపు లేదు. రైట్ టైం. ఆ రాయి వచ్చి శత్రువు తలలో ఎప్పుడైతే తగిలిందో, ఆ శత్రువు ఎప్పుడైతే బోర్లా పడిపోయాడో, దావీదు పేరు ప్రజల నోళ్ళల్లో నాంతా ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరైన టైం అది. అతను మాట్లాడినంత వరకు కూడా ఎవరు పట్టించుకోవడంలా. రాజుతో మాట్లాడుతున్నా ఎవరు పట్టించుకోవడంలా. నేను చేయగలనయ్యా అని చెప్తున్నా ఎవరికి నమ్మకం లేదు. నేను పోగలనయ్యా, నేను సాధించగలనయ్యా, నేను చెయ్యగలనయ్యా, నా వల్ల అవుతుంది అని ఎంతమందికి చెప్పినా ఎవ్వరు నమ్మడంలా. కరెక్ట్ టైం ఎప్పుడు వచ్చిందయ్యా అంటే, ఆ ఫిలిష్తీయుడు బోర్లబడిన సమయం దావీదు సింహాసనం నిలబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చక్కగా రాయబడింది. కార్యానికి అనుకూలమైన సమయం దావీదుకు ప్రాప్తించబడింది. మరి అంతకుముందు చంపలేదా అంటే చంపాడు, కానీ అది టైం కాదు.
అది తన జీవితానికి సరైన సమయం కాదు. అంతకుముందు సింహాన్ని చంపలేదా? చంపావు. అంతకుముందు ఎలుగుబంటిని చంపలేదా? చంపావు. అంతకుముందు గొప్ప గొప్ప పనులు చేయలేదా? చేసావు. కానీ అది నీ టైం కాదు. నీ టైం ఎప్పుడయ్యా అంటే గొల్యాతు తలలో ఎప్పుడైతే నీవు వేసిన రాయి తగిలిందో అది నీ టైం. అక్కడి నుండి దావీదు చరిత్ర మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కార్యానికి అనుకూలమైన టైం. ఎన్నో ప్రయత్నాలు చేశాడు అంతకుముందు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఎన్ని చేసినా, ఎంత కష్టపడినా ఏనాడు గుర్తింపు రాలేదు. దేవుడు ఒక సమయాన్ని ప్రవేశపెట్టాడు. ఆ రోజు అతనెవరో, అతనికున్న బలమేంటో, అతనికున్న కృప ఏంటో, అతనికున్న బలగం, అతనికున్నటువంటి ధైర్యం, అతనితో ఉన్న దేవుని బలం ఏంటో ఆ రోజు అందరికీ అర్థమైంది. అందుకనే ప్రభు మనతో కూడా చెబుతున్నటువంటి మాట, మీరనుకున్న కార్యాలకు కరెక్ట్ టైం నేను మీకు ఇవ్వబోతున్నాను. మీ ముందర గొప్ప ద్వారాలు తెరవబోతున్నాను. దేనికి నిరాశపడమాకండి, దేనికి కృంగిపోమాకండి. జరిగినవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది మరొక ఎత్తు. అన్ని ప్రశ్నలకు నా దేవుడు సమాధానమిచ్చునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. 56, 57, 58 వాక్యాలు చదవండి. ఏమడుగుతున్నాడు? ఈ పడుచువాడు అంతకుముందు అడగలేదు ఎందుకు? నువ్వు నీ దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు నువ్వెందుకు అడగలేదు? రాజు ముందర పోయి నిలబడ్డాడు కదా దావీదు. రాజు ముందర నిలబడి నేను సౌలును చంపేస్తానయ్యా, నేను సౌలును చంపడానికి నేను వచ్చానయ్యా, నా దగ్గర దేవుని శక్తి ఉందయ్యా అన్నప్పుడు అప్పుడు ఎందుకు అడగలా? నువ్వు ఎవరి కుమారుడివి అని అప్పుడు ఎందుకు అడగలా? అప్పుడు ఎందుకు అడగలేదంటే అది దావీదు టైం కాదు. ఎప్పుడైతే దావీదుకు తను అనుకున్న కార్యానికి దేవుడు ఒక సమయం ఇచ్చి గొప్ప ద్వారం తెరిచాడో, ఇప్పుడు రాజు కూడా లేచి అడుగుతున్నాడు. ఏమని? ఈ పడుచువాడు ఎవని కుమారుడు? అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి ఎవరు తల పట్టుకున్నాడు? చెప్పండి, ఎవరు తల? అది ఆయన సమయం. గుర్తుపెట్టుకొని, నీ టైం వచ్చినప్పుడు నీ ముందర ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా అది నీ చేతిలోకి వచ్చేస్తుంది అంతే. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ కార్యములను భయపెట్టే ప్రతిదీ కూడా నీ చేతికి వచ్చేస్తుంది. ఒకప్పుడు నిన్ను భయపెట్టింది ఆ సమస్య, ఒకప్పుడు నిన్ను కృంగదీసింది ఆ సమస్య, ఒకప్పుడు నీకు నామరూపాలు చేయాలి, లేకుండా చేయాలి నిన్ను అని చెప్పి నిన్ను భయపెట్టిన సమస్య ఉందే, అది నీ చేతిలో శవమై నిలబడుతుంది. ఏ ఊపిరి ఉండదు దానికి. మనల్ని ఏది భయపెట్టిందో, మనల్ని ఎవరు భయపెట్టారో, మనల్ని ఏ పరిస్థితులు భయపెట్టాయో అవన్నీ కూడా మన చేతిలో జీవము లేకుండా చచ్చిపడిపోతాయి. ఎప్పుడయ్యా అంటే నీకు దేవుడు అనుకూలమైన సమయాన్ని ఇచ్చినప్పుడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఎవరైతే భయపెట్టారో ఇప్పుడు అలా తల పట్టుకొని ఏం చేస్తున్నాడు? ఏ సమస్య అయితే భయపెట్టిందో ఆ సమస్యను పట్టుకొని ఏం చేస్తున్నాడు? ఏ గుర్తింపు లేనివాడు ఇప్పుడు ఒక గుర్తింపుతో నిలబడ్డాడు. ఏంటా గుర్తింపు అయ్యా అంటే, ఫిలిష్తీయుల మొత్తాన్ని కూడా గడగడలాడించగలిగిన వాళ్ళ ధైర్యాన్ని చంపి దావీదు చేతిలో పట్టుకున్నాడు. మనందరికి కూడా ఒక సమయం వస్తుందండి. నేనైతే ధైర్యంగా నమ్మగలను, నేను ధైర్యంగా చెప్పగలను. మీకు ఇంకొక మాట చెప్పనా?
సౌలు అప్పటికే రాజు, సామ్రాజ్యం విస్తరించింది. కానీ శాతగానోడు కూర్చున్నాడు. ఎట కూర్చున్నాడు చెప్పండి, ఎట కూర్చున్నాడు? శాతగానోడు కూర్చున్నాడు. అంత బలగం ఉంది కదా నీ పక్కన, ఏ యుద్ధం చేయలేకపోయావా అంటే వాళ్ళ శాత కాదు, మనలాంటి వాళ్ళు కావాలా వాళ్ళకి. చెప్పండి గట్టిగా, లోకానికి మనమే దిక్కు కాబోతున్నాం. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. మనమే దిక్కు కాబోతున్నాం. ఎంత పెద్దవాళ్ళకైనా కానీ మనమే దిక్కు కాబోతున్నాం. మన టైం ఇది. వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులైనా కావచ్చు. అలాంటి వ్యక్తులకు కూడా మనమే దిక్కుగా మారబోతున్నాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని అందరికీ దిక్కుగా చేయునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. ఈ పడుచువాడు ఎవని కుమారుడు అని అడుగుతున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు. అప్పటిదాకా పట్టించుకొని వాడు ఇప్పుడు పట్టించుకోవడం ప్రారంభించాడు. ఇంకొక మాట చెప్పనా, 18వ అధ్యాయం 6, 7, 8 వాక్యాలు చదవండి. దావీదు ఫిలిష్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఇండ్లు, ఊర్లు అన్నిట్లో నుండి తంబురలు, సంభ్రములతోనూ వాయిద్యములతోనూ పాడుచు, ఆడుచు, నాట్యం చేస్తూ ఏమంటున్నారు? రాజైన సౌలుకేమో, వాళ్ళని ఎదుర్కొని ఏమంటున్నారు? రాజైన సౌలుకేమో వేల కొలది, దావీదుకేమో 10,000 కొలది. ఒక మాట చెప్పనా, ఇంట్లో వాళ్ళకే నమ్మకం లేదు ఈయన మీద. ఎవరికి? ఇంట్లో వాళ్ళకే దావీదు మీద నమ్మకం లేదు. సమూయేలు వచ్చి వాళ్ళ ఇంటికి, మీ ఇంట్లో దేవుడు ఒకరిని ఎన్నుకుంటున్నాడు రాజుగా అంటే ముందర అందరు నిలబడ్డారు, కానీ దావీదుని మాత్రం పొలంలోనే పాడేశారు. సమూయేలు అంటాడు, వీళ్ళెవరు కాదయ్యా, ఇంకా ఎవరో ఉన్నారు మీ ఇంట్లో, రమ్మంటే ఇంకెవరు ఉన్నారయ్యా మా ఇంట్లో, అంత గుర్తింపు పొందినోడు ఎవరు లేరయ్యా మా ఇంట్లో, ఇంకా ఎవరైనా ఉంటే పిలువు. ఒక్కడున్నాడయ్యా, వాడు గొర్రెలు కాసుకుంటుంటాడయ్యా, ఏ పని చేత కాదు, ఏది రాదు, దేనికి పనికిరానోడయ్యా. మీ వాళ్ళే మిమ్మల్ని ఆ మాట అంటున్నారేమో, నీకు తెలిసిన వాళ్ళు నిన్న ఆ మాట అంటున్నారేమో. గుర్తుపెట్టుకో, నీ టైం ఇది. గుర్తుపెట్టుకో, నీ సమయం ఇది. గుర్తుపెట్టుకో, కార్యాలు అనుకూలంగా మార్చబడే సమయం దేవుడు నీకు ప్రాప్తింపజేశాడు. వాళ్ళ ఇంటోళ్ళకే దావీదు మీద నమ్మకం లేదు, కానీ ఒక టైం వచ్చింది, తన సమయముగా మారింది. ఇంట్లోళ్ళు కాదు, దేశములో ఉన్న వాళ్ళందరూ పోగొడుతున్నారు దావీదుని. రాజేమో వేల కొలది, దావీదేమో 10,000 కొలది. మీరనుకున్న ప్రతి కార్యమును అనుకూలంగా మార్చే సమయాన్ని దేవుడు మీ చేతులకు ఇవ్వబోతున్నాడు. మన చేతులకు ఆయన ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. నాకు బాగా నచ్చిన మాట, ఎన్నోసార్లు చెప్పుకొని ఉంటాడు దావీదు. ఏమని? అయ్యా, నేను సింహాన్ని, నేను ఎలుగుబంటిని, నేను సింహాన్ని, నేను ఎలుగుబంటిని. ఇప్పుడు మనం ఏదన్నా ఒక కార్యం చేస్తే నేను ఎన్నిసార్లు చెప్పుకుంటాం చెప్పండి? నేనే బోల్డ్ సార్లు చెప్పా. ఆ ఊర్లో అద్భుతం జరిగింది, ఈ ఊర్లో అద్భుతం జరిగింది, అక్కడ అద్భుతం జరిగింది, ఇక్కడ అద్భుతం జరిగింది, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో. నాకే ఒక్కోసారి బాధ అనిపిస్తుంటుంది, ఇట్లాంటి అద్భుతాలు ఏదన్నా ఒక సిటీలోకిన దేవుడు చేసి ఉంటే ఈ పాటికి ఒక 2-3 వేల మంది సంఘం, 2-3 వేల మంది సంఘం, 2-3 వేల మంది సంఘం అయిపోవునేమో.
ఈ ఊర్లో జరిగినన్ని అద్భుత కార్యాలు, ఈ ప్రాంతాల్లో జరిగినన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు ఎన్ని చేశాడని ఎంతమందికి చెప్పుకుని ఉంటాను నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తేనే. కానీ టైం నాది కాదు, అది ఇంకా ఒక టైం వచ్చినప్పుడు ఇక్కడ జరిగే ప్రతి కార్యాలు కూడా మొత్తం వెళ్ళిపోతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. ఆ సమయం దేవుడిచ్చునుగాక, మన సంఘం అంతటికి ఇచ్చునుగాక, నాతో పాటు సంఘం అంతటికి దేవుడు సమయాన్ని ఇచ్చునుగాక. ఏ నోర్లైతే మనల్ని గురించి తక్కువగా మాట్లాడాయో అయే నోర్లు పొగడబోతున్నాయి. కార్యాలు అనుకూలంగా చేయబడేటటువంటి మంచి సమయం, గొప్ప ద్వారాలు మన ఊహకు కూడా అందం. మనం ఏమనుకుంటామంటే మన ప్లానింగ్లు, అసలు విచిత్రం చెప్తాను, మొదటి నుంచి పాస్టర్ ఎప్పుడు గుర్తు చేస్తుంటుంది, తెల్లవార్లు నిద్రపోయేటోని కాదు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన 2 సెంట్ల స్థలం ఉంది, అది మీకు ఇస్తారు చర్చి కట్టుకోవడానికి అని తెలిసినప్పుడు ఫస్ట్ ఎంత స్థలం సైజులు చెప్పండి అని అడిగే వాళ్ళని. సైజులు చెప్పారు వాళ్ళు. ఇక బుక్కులు తీసుకొని, ఆ సైజులు బుక్కులు తీసుకొని ఎన్ని నోట్ బుక్కులు గీశానో, మెట్లు ఇక్కడ రావాలా, మందిరం ఇక్కడ ఉండాలా, ఇక్కడ ద్వారం రావాలా, ఇక్కడ టేబుల్ రావాలా, ఈ పక్క ఇది కట్టాలా, ఈ పక్క సందు రావాలా, ఏది 2 సెంట్లలోని ఎంత ప్లానింగ్లు వేసేవాడినో నేను. బుక్కులు గీసి బుక్కులే పోయేటి. రాత్రింబగళ్ళు మెట్లు ఇలా రావాలి, ఇలా వస్తే కాదు కుదరదు, మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది, మెట్లు ఈ పక్క రావాలి, రాసి గీసి దేవుని దయ వల్ల నేను గీసింది ఒక్కటి జరగల. నేను గీసింది అసలు అక్కడ స్థలమే ఇగిలా, తెచ్చి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎన్ని బుక్కులు గీశాను. ఈ పక్క ఇట్లా రావాలి, ఈ పక్క ఇట్లా రావాలా. నిద్రపోయేటోని కాదు, రాత్రింబగలు ఇక గీతలు గీసుకుంటానే ఉండేటోని. దేవుడు అంటాడు, నీ తలంపులు వేరు, నా తలంపులు, నీ ఆలోచనలు వేరు. నువ్వేమో చిన్న మెట్లు గీసుకుంటావు, నువ్వేమో చిన్న స్థలంలో కట్టుకుంటావు, నువ్వేమో చిన్నగా ఇక్కడే ఉండాలనుకుంటావు. అలా కాదు, నేను మిమ్మల్ని విస్తరింపజేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే నాకు అర్థమైందో అప్పటి నుంచి గీయడం మానేసా. ఎందుకంటే ఏం గీసినా ఒక్కసారి తొందరపడిపోయి ఏదేదో చేద్దాం అనుకుంటాం, అయిపోవాలి పెద్ద చర్చి అయిపోవాలని మనం అనుకుంటాం. కానీ దేవుని చిత్తం వేరు. మనోళ్ళు అప్పుడప్పుడు వచ్చి కళలు చెప్తుంటారు, దర్శనాలు చెప్తుంటారు, దేవుడు చాలా పెద్ద చర్చి ఇచ్చాడు మనకి ఈ ఏరియాలో. అంటే నేను అనుకుంటుంటా, ఇయ్యాలంటే ఈ పక్కలు ఇయ్యాల, వాళ్ళు ఇయ్యాల, మొత్తం ఇన్ని రావాలి కదా, వస్తేనే కదా ఇంత పెద్ద చర్చి అయ్యేదని నేను అనుకునేవాడిని. కానీ మీకు వచ్చిన కళలే నిజం, దేవుడు ఇస్తాడు. అది ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి కార్యములను అనుకూలంగా మార్చే టైం గొప్ప ద్వారాలతో రాబోతుంది. చిన్న ద్వారాలు కాదు, గొప్ప ద్వారాలతో దేవుడు అలా తెరవబోతున్నాడు మనకు. దావీదు విషయంలో అదే జరిగింది. ఎంత గొప్ప ద్వారమయ్యా అంటే ఆ ఒక్క ద్వారం దావీదును రాజును చేసింది. ప్రజల నోళ్ళల్లో నుండి ప్రజల చేత ఎన్నిక చేయబడాలి. అందరి గుండెల్లో ఒకటే ఆశ, ఏంటి? దావీదు రాజైతే బాగు. ఇంట్లో ఉన్న వాళ్ళకే మా ఓడు రాజు అవుతాడని నమ్మకం లేదు, ఎవరికి లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకే ఈడికేమొచ్చు, గొర్రెలు కాసుకునేటోడు ఈడు రాజ్యాన్ని పరిపాలన చేస్తాడా? ఇంట్లో వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ అబ్బాయి రాజు అవుతాడని. కానీ ప్రజల నోళ్ళల్లో మావాడు గొప్పవాడుగా కాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు రాజుగా మారబోతున్నాడు. దీనికి కారణం ఏమిటయ్యా అంటే టైం, సరైన
సరైన సమయం, అది దావీదు సమయం. దేవుడు అతనికి ప్రాప్తింపజేశాడు. అంతకుముందు ఇవ్వలేదా టైం అంటే ఇచ్చాడు, కానీ అది తనకు దేవుడు తోడుగా ఉన్నాడు అని నిరూపించుకోవడానికే ఆ సమయం. అంతకుముందు అద్భుతం జరగలేదా, అంతకుముందు సింహాన్ని చంపలేదా, అంతకుముందు ఎలుగుబంటిని చంపలేదా అంటే దేవుడు నీతో ఉన్నాడు అని నీకు అర్థం కావడానికి దేవుడు చేసిన కార్యం అది. కానీ నీవు నాయకుడు అవ్వాలి అనే ప్రజలకు తెలిసే టైం ఒకటి ఉంది. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు. మన కుటుంబాలన్నిటికీ కూడా అట్టి సమయం దేవుడు దయచేయునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. సరైన అనుకూల సమయం కార్యాలకు, చెప్పండి కార్యాలకు. చాలామంది చాలా కార్యాలు అనుకుంటున్నారు, చాలామంది చాలా ప్రణాళికలు అనుకుంటున్నారు. మీరు అనుకున్న వాటన్నిటికీ సరైన సమయం దేవుడిచ్చునుగాక. ఏం చేస్తే దేవుడు మనకు ఆ టైం ఇస్తాడు? ఇది నా టైం నాకు వచ్చింది అని రేపటి రోజున మనం చెప్పాలి అంటే ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? ఆ సమయం మనకు రావాలి అంటే, ఆ అనుకూల సమయం మనకు రావాలి అంటే మనం కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. ఏం చేయాలి? ఒక 3 విషయాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. తగిన సమయములో దేవుడు హెచ్చించునట్లు దేవుని చేతి క్రింద ఏ మనస్సుతో ఉండాలా? ఏ మనస్సుతో ఉండాలా? నోట్ దీన మనస్సు. దావీదుని దేవుడు హెచ్చించడానికి, దావీదుని దేవుడు ఘనపరచడానికి, ఆ టైం దేవుడు ఆయనకి ఇవ్వడానికి దావీదులో ఉన్నటువంటి గుణం ఏమిటయ్యా అంటే దీన మనస్సు కలిగిన వాడు. ఏ మనస్సు అండి? ఆ దీన మనస్సు. మనందరికీ కూడా ఖచ్చితంగా దీన మనస్సు కావాలి. అప్పుడే దేవుడు మనకు ఒక టైం ఇస్తాడు. ముందు మనల్ని టెస్ట్ చేస్తాడు. వీళ్ళకు దీన మనస్సు ఉందా లేదా? దీన మనస్సు అంటే ఏంటి అర్థం? దీన మనస్సు అంటే అర్థం ఏంటి? తగ్గించుకున్న, ఓర్చుకున్న, భరించుకున్న, ఓపిక పట్టే మనస్సు. ఇది ఉందా లేదా అని ముందు టెస్ట్ చేస్తాడు దేవుడు. ఇది ఉందా లేదా అని దేవుడు టెస్ట్ చేస్తాడు. దేవుడు టెస్ట్ చేసినప్పుడు మనలో ఆ తగ్గింపు, దీన మనస్సు అనేటటువంటిది లేకపోతే మనకు రావాల్సిన టైం ఆలస్యం అవుతుంది, మనకు రావాల్సిన సమయం ఆలస్యం అవుతుంది. ఇస్తాడు సమయం, నీ టైం నీకు ఇస్తాడు, కానీ అది రావాలి అంటే ముందు నీకేముండాలా? దీన మనస్సు. తగ్గించుకొని, కోప్పడకుండా, అన్నీ అర్థం చేసుకొని, ఒక పెద్దరికం కలిగి కుటుంబంలో పెద్దలతో, సంఘంలో తగ్గింపు జీవితం కలిగి మనం ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు మనల్ని గమనిస్తాడు. అప్పుడు ఆయన మనకు సమయాన్ని ఇస్తాడు. దీన మనస్సు కలిగి దేవుని బలిష్టమైన చేతి క్రింద ఎలాగుండాలా? దీన మనస్సు కలిగి తగిన సమయం కొరకు కనిపెట్టాలి. ఎవరి చేతి క్రింద? చెప్పండి, ఎవరి చేతి క్రింద? దేవుడు ఎవరయ్యా అంటే యజమానుడు. ఎవరండి? యజమానుడే కదా. దేవుడు యజమానుడైనప్పుడు ఆ యజమానుని చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండాలి. కానీ బైబిల్లో ఒక ఆమె ఉంది, యజమానురాలి దగ్గర దీన మనస్సు కలిగి ఉండకుండా పారిపోయింది. ఎవరామా? హాగరు. ఎవరండి? హాగరు. ఏమ్మా హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు? మా యజమానురాలు నన్నండి బాగా ఇబ్బందులు పెడుతుందండి, అందుకని నేను మా యజమానురాలు దగ్గర నుండి ఏమవుతున్నాను? పారిపోతున్నాను. ఎవరి దగ్గర నుంచి పారిపోతుంది? దేవుని దూత అంటారు, ఏమన్నా తెలుసా? హాగరు
నీ యజమానురాలైన శారా చేతి క్రింద అణిగి మణిగి, ఏమని ఉంటుంది అక్కడ, ఉందా మాట? నీ యజమానురాలు చేతి క్రింద అణిగి మణిగి ఉండమ్మా. ఎందుకు అంటే నువ్వు అక్కడుంటేనే నీకు గర్భఫలం వస్తుంది, నువ్వు అక్కడుంటేనే నీకు సంతానాభివృద్ధి కలుగుతుంది, నువ్వు అక్కడుంటేనే నీకు ఒక జనముగా అభివృద్ధి పొందుతారు. నీకొక టైం వస్తుంది, నీ పిల్లలను ఎదిగింపజేసే టైం. ఆమె అణిగి మణిగి ఉన్నది, దేవుడు ఆమెకు ఆమె పిల్లలకు టైం ఇచ్చాడు. ఆ టైం వాళ్ళని ఇప్పటికీ కూడా రాజులుగా నిలబెట్టింది. దేవునికి స్తోత్ర. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇష్మాయేలు సంతానాన్నే విడవకుండా వాగ్దానం ఇచ్చి నడిపించిన దేవుడు మరి ఇస్సాకు సంతానాన్ని వదిలేస్తాడా? వాగ్దాన పిల్లల్ని వదిలేస్తాడా? పొరపాటున వదిలేయడండి. మనం తగ్గించుకొని దీన మనస్సు కలిగి ఆయన చేతి క్రింద ఎన్ని బాధలు వచ్చినా ఏం చేయాలి చెప్పండి? చెప్పండి, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేయాలా? ఒకటే పాట, ఎన్ని బాధలు నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా, ఎంతమందిలో నిష్ఠూరమైన నీ మాట చాలు, నీ కంటి చూపు చాలయ్యా, నీ సన్నిధి చాలు, నీతోనే ఉంటా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఎన్నొచ్చినా ఆయనతో మనం హ్యాపీగా అణిగి మణిగి వెళితే చాలు. నీ టైం నీకు ఇచ్చినప్పుడు నీ పేరు ప్రఖ్యాతిగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అణిగి మణిగి తగ్గించుకొని ఉండాలి. ఎంత భారం అన్నా కానీ ఎలా ఉండాలా? ఎంత ఒత్తిడి వచ్చినా ఎలాగ ఉండాలా? తగ్గించుకొని. రెండో మాట, ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. ప్రతి టైంలో ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? దేవుడు మనకు సమయం ఇవ్వాలంటే ఏం చేయాలా? చెప్పాలి. ఏం చేయాలా? ఏం చేయాలా? లోకంలో ఒక మాట అంటారు, అన్నీ ఉన్నాయంట అల్లున్న నోట్లో, అన్నీ ఉన్నాయంట, ఇంటి నిండా అన్నీ ఉన్నాయంట, అన్నీ ఉన్నాయంట. బంగారం ఉంది, డబ్బు ఉంది, బియ్యం ఉంది, కందిపప్పు ఉంది, మినపప్పు ఉంది, శనక్కాయలు ఉన్నాయి, ఏమండి పండ్లు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, మాంసం అన్నీ ఉన్నాయట. కానీ అల్లున్న నోట్లో ఏముందట? ఏం కూర్చుందట? లోకంలో సామెత అంటారు కదా, అన్నీ ఉంటాయి, అల్లున్న నోట్లో మాత్రం. అట్లాగే ఈ భూమి మీద అన్నీ ఉన్నాయి కానీ నోట్లో నుంచి ప్రార్థన మాత్రం, ఎవడి నోట్లో నుంచి ప్రార్థన మాత్రం, నోట్లో నుంచి ప్రార్థన మాత్రం. ఏమండి, దేవుని దగ్గర 10 మందిలో మనం ఏమంటాం? నా టైం నాకు ఎప్పుడు ఇస్తావు, నా టైం నాకు ఎప్పుడు వస్తుంది అని అంటాం. మరి అన్నప్పుడు ఈ నోటిని ఏం చేయాలా? ప్రతి టైం సమయముల యందును అసమయముల యందును అన్ని సమయముల యందును ప్రార్థన విజ్ఞాపనముల చేత మన నోటిని మనము నింపాలి. లోకంలో ఇంకొక మాట కూడా అంటారు, సామెతలు నిజంగా రాసిన వాళ్ళ ఫోటోలు లేవు. అడగందే ఎంత బాగా చెప్తారు, అడగందే. ఇప్పుడు అడగందే అమ్మాయినా, మరి అమ్మాయినా అన్నం పెట్టదు అన్నప్పుడు మరి ఆయన ఎట్టిస్తాడు? ఇప్పుడు ఆయన కూడా ఏం చేయాలా? ఆయన కూడా ఏం చేయాలా? అడగడంలో విధాలు ఉన్నాయి. నోటితో అడగొచ్చు, క్రియలతో అడగొచ్చు, పరిచర్యతో అడగొచ్చు, మనం ఏం మాట్లాడకపోయినా కన్నీళ్ళతో కూడా దేవుణ్ణి అడగొచ్చు. అనేక రకాల విధాలు ఉన్నాయి, కానీ అడగాల. రెండవది ఏమి చెయ్యాలి అంటే, మన సమయం మనకు రావాలి అంటే, మన కార్యాలకు అనుకూలంగా మారే ఆ టైం మనకు రావాలి అంటే మనమే నోరు తెరిచి అడగాలి. ఏం చేయాలండి?
ఇస్సాకు ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎవరు? వాళ్ళ నాన్న ఎవరు? అబ్రహాం గారే కదా. అబ్రహాము గారు ఈయన కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవుడు, అబ్రహామా ఆ కత్తిని దించు, మీ అబ్బాయిని ఏమి చేయొద్దన్నప్పుడు డైరెక్ట్గా చూశాడు కదా. మా నాన్నకు దేవునికి గొప్ప అనుబంధం ఉంది, మాది మామూలు ఫ్యామిలీ కాదు, గొప్ప ఫ్యామిలీ అని అన్నీ తెలుసుకున్నాడు కదా. మరి తన భార్య గొడ్రాలైనప్పుడు మౌనంగా ఉండొచ్చు కదా, మొత్తం నీకు తెలుసు కదా, నువ్వే చూసుకొని ఉండొచ్చు కదా, ఎందుకు ప్రార్థన చేశాడు? తన భార్య గొడ్రాలు అని తెలిసినప్పుడు తాను ఎందుకు ప్రార్థన చేశాడు? వాళ్ళ నాన్నకిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి కదా, వాళ్ళ నాన్నకిచ్చిన వాగ్దానాలు నిలబడే ఉన్నాయి కదా, వాళ్ళ నాన్నకు దేవునికి మధ్య అనుబంధం గొప్పగా ఉంది కదా. మౌనంగా ఉంటే సరిపోద్ది కదా, అయ్యే చూసుకుంటాయి కదా. కానీ ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది? వాగ్దానాలే, కానీ నీ నోటి నుంచి నువ్వు మాత్రం ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. ఏం చేయాలా చెప్పండి? మన టైం రావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అది ఏ టైం అన్నా కానీ ఖచ్చితంగా ప్రార్థనా విజ్ఞాపనాల చేత మనం దేవుణ్ణి గణపరచాలి, ఆయన అడగాలి, నోరు తెరిచి ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. ఈ ప్రార్థన ముగింపులో అందరితో ప్రార్థన చేపిస్తాను, అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎందుకయ్యా అంటే మీ టైం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు కనుక. ఆమేన్. ప్రార్థన లేనిదే ఏమీ లేదు. ఈ భూమి మీద దేవునితో మనల్ని అనుబంధం కలిగి నడిపించేది ఏదైనా ఉంది, మనకు రావలసినవన్నీ తీసుకొచ్చేది ఏదైనా ఉంది అంటే అది ప్రార్థనా జీవితం. ఏ జీవితం అండి అది? నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తావా, లేదా నీ కన్నీళ్లు కారుస్తూ నీటితో ప్రార్థన చేస్తావా, లేదా పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తావా? నువ్వు ఎలాగన్నా ప్రార్థన చేయి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనకు దేవుడు నీ టైం నీ చేతిలో పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ మాట, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యం. 8వ అధ్యాయం 5వ వాక్యం. ధర్మాలు ఆచరించేవారు సమయం వస్తుందని, న్యాయం జరుగుతుందని వాళ్ళు తెలుసుకుంటారు. నా వైపు చూడండి. ఒక టైం వస్తుంది, ఆ టైంలో నాకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళు తెలుసుకుంటారట. ఎవరు వాళ్ళు అంటే ధర్మాన్ని ఆచరించేవాళ్ళు. ఎవరండి చెప్పండి? ఎవరండి? అధర్మంగా బ్రతికే వాళ్ళు కాదు, ధర్మంగా న్యాయంగా బ్రతికే వాళ్ళకి ఖచ్చితంగా టైం దేవుడిస్తాడు. న్యాయంగా బ్రతకాలంటే ఏం అవసరం లేదు. ధర్మాలు, భార్య భర్తకు చేయవలసిన ధర్మాలు, భర్త భార్యకు చేయవలసిన ధర్మాలు, పిల్లలు తల్లిదండ్రులకు జరపవలసిన ధర్మాలు, తల్లిదండ్రులు పిల్లలకు జరపవలసిన ధర్మాలు, సంఘం దేవునికి జరపవలసిన ధర్మాలు, సేవకులు సంఘానికి చేయవలసిన ధర్మాలు, సంఘం సేవకులకు చేయవలసిన ధర్మాలు, దేవుని పిల్లలు ఒకరికొకరికి జరపవలసిన ధర్మాలు. ఈ ధర్మాన్ని పాటించే వాళ్లకు దేవుడు న్యాయం చేస్తాడు రైట్ టైంలో. ఏ టైం అండి? సరైన సమయం. దేవుడు మీకు అనుగ్రహించిన టయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటే ధర్మం పాటించండి. ఒక చోట అధర్మం జరుగుతుంది అనుకోండి, అది మీ కంటబడినా మీ చెవికి వినబడినా పొరపాటున దానికి సహకరించకూడదు. ఎందుకని? అది అధర్మం. ధర్మానికి మీరు చోటు ఇవ్వండి. ధర్మంగా మీరు నిలబడితే దేవుని సమయం దేవుడు మీకు ఇస్తారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ధర్మము ఆచరించు వారికి సమయం వస్తుందని
వాళ్లకు నమ్మకం. ఎందుకయ్యా అంటే మేము ధర్మంగా బ్రతుకుతున్నామయ్యా, ఆ ధర్మమే మమ్మల్ని బ్రతికిస్తుంది. మూడు విషయాలు. ఒకటి, దేవుని చేతి క్రింద దీన మనస్సు కలిగి బ్రతకడం. 2, ప్రార్థన చేస్తూ బ్రతకడం. 3, మనం చేయవలసిన ధర్మాలు, విశ్వాసి ధర్మం, దేవునికి చేయవలసిన ఆ ధర్మాలు, ప్రజలకు చేయవలసిన ఆ ధర్మాలు, ఈ ధర్మ కార్యాలన్నీ చేస్తూ బ్రతకడం. ఇవి చేసినప్పుడు నీకంటూ ఒక టైం దేవుడిస్తాడు. ఒక మాట చెప్పనా, జకరియా ఎలిజబెతులు వాళ్ళు బ్రతికినంత కాలం ధర్మాలు చేస్తూ వచ్చారు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ధర్మం అంటే పంచడం ఒకటే కాదు, వాళ్ళ ధర్మాలు ఉన్నాయి. విశ్వాసులుగా చేయవలసిన ధర్మాలు, యాజకులుగా చేయవలసిన ధర్మాలు, దేవుని పిల్లలంగా చేయవలసిన ధర్మాలు, దేశంలో దేశ పౌరులంగా మనం చేయవలసిన ధర్మాలు, అన్ని ధర్మాలు ఉన్నాయి. ప్రతి ధర్మాన్ని మనం తూచా తప్పకుండా పాటించినప్పుడు దేవుడు అంటున్నారు, నీ టైం నేను నీ చేతిలో పెట్టబోతున్నాను. దేవునికి స్తోత్రం. అన్ని ధర్మాలు పాటిస్తూ వచ్చారు. వాళ్ళ టైం వచ్చింది. దేవదూత వాళ్ళ ప్రక్కన నిలబడ్డారు. దేవదూత నిలబడి ఒకటే మాట, దేవుడు నీ కుటుంబాన్ని దర్శించారు, మగబిడ్డనివ్వబోతున్నాడు. మగబిడ్డ అంటే అర్థం జయ జీవితం, విక్టరీకి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. మన టైం మనకు రావాలి, దాన్ని మనం చేతులు పట్టుకొని ముందుకెళ్ళాలి అంటే మన ధర్మాలను మనం పాటించాలి. దేవుని చేతి క్రింద ఎంత ఒత్తిడి వచ్చినా ఏం చేద్దాం చెప్పండి? ఎంత ఒత్తిడి వచ్చినా ఏం చేద్దాం చెప్పండి? ఎంత ఒత్తిడి వచ్చినా ఏం చేద్దాం చెప్పండి? ఒకటే పాట, సంతోషమే సమాధానమే, చెప్పన సఖ్యమైన సంతోషం. ఏది కష్టాల్లో కూడా ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము. అందరూ మోకరించండి. నేడే యేసు నొద్దకు రమ్ము. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, నేడు యేసు నొద్దకు రమ్ము. చెప్పనౌ సఖ్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము ఆమె, ఈ సంతోషము నీకు కావలెనా, నేడేసు. అందరూ కూడా బలిష్టమైన యేసయ్య రెక్కల క్రిందికి రావాలి. నేడేసు, ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేడేసు తెరువబడెను. గ్లోరీ.
భాగ్యమైన చెప్పలేని ఆనందం నీ హృదయంలోనికి రాబోతుంది. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చి యేసు ఒక్కొక్క హృదయమును ఆవరించునుగాక. నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నొసకు మోక్ష భాగ్యము నీకు కావలెనా. ఇదిగో మోక్షం, నీ కన్నీళ్లకు మోక్షం, నీ బాధకు మోక్షం, నీ ఏడుపుకు మోక్షం, నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి ఇబ్బందికి మోక్షం. కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన ఆ ఇబ్బంది నుండి మోక్షం నీకు కావాలి. మోక్ష భాగ్యము నీకు కావాలెనా, కావాలి యేసయ్యా, భాగ్యము నీకు కావాలెనా, మోక్ష భాగ్యం, మోక్షం కావాలా? నీ సమస్య నుంచి నీవు బయటపడాలా? నాకు కావాలన్నా మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా. మోక్ష రాజు నొద్దకు రమ్ము, మోక్ష రాజు నొద్దకు రమ్ము, మోక్ష రాజు నొద్దకు రమ్ము, మోక్ష రాజు నొద్దకు రమ్ము, మోక్ష రాజు నొద్దకు రమ్ము. మోక్ష రాజు ఒక్కొక్కడి మోక్ష రాజైన యేసు తాకులుగాక, తాకులుగాక, తాకులుగాక. ఉన్నమనమౌ శబ్దరమనమౌ నమనమౌ తిరువనమౌ glory. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోండి. అయ్యా, నాకు, నా భవిష్యత్తుకి, నా పిల్లల భవిష్యత్తుకి, నా కుటుంబానికి మోక్షం కావాలి. దావీదుకిచ్చిన సమయం, దావీదుకిచ్చిన సమయం, దావీదుకిచ్చిన సమయం, దావీదుకిచ్చిన సమయం. కార్యాలు అనుకూలంగా మారే సమయం మాకు కావాలయ్యా, కార్యాలు అనుకూలంగా మారే సమయం మాకు కావాలయ్యా, కార్యాలు అనుకూలంగా మారే సమయం మాకు కావాలయ్యా. పౌలు గారికి ఇచ్చారు, దావీదు గారికి ఇచ్చారు, భక్తులకు ఇచ్చారు. మాకు కూడా ఇవ్వు నాయనా, మాకు కూడా ఇవ్వు నాయనా. ఎన్నో కార్యాలు పెట్టుకున్నామయ్యా, ఎన్నో కార్యాలు పెట్టుకున్నామయ్యా. ఈ కార్యాలన్నీ జరగాలి అని ఎంతగానో ఎదురు చూస్తున్నామయ్యా. కార్యాలను అనుకూలంగా మార్చే సమయం మాకు ఇవ్వండి. దీన మనస్సు కలిగి బ్రతుకుతాం, సంతోషంగా బ్రతుకుతాం. నీ చేతి క్రింద అణిగమణిగి ఉంటామయ్యా. నడిపించే నాయకులతో ప్రతి అడుగడుగు మేము వెళతామయ్యా. సంతోషం మాకు కావాలి, సమాధానం మా గృహాలను ఏలుబడి చేయాలి. మా పిల్లలు ఆనందంగా బ్రతకాలి, మా కుటుంబాలు ఆనందంగా బ్రతకాలి. సమయం మాకు ఇవ్వండి, రైట్ టైం, సరైన సమయం కావాలి.
ఎన్నెన్నో మా జీవితాలు అద్భుత ఘనకార్యాలు చేశావు. కానీ గొల్లియాతును చంపిన ఆ టైమే దావీదు జీవితం మారిపోయింది. ఆ సమయం మాకివ్వండి, ఆ సమయం మాకివ్వండి. ప్రార్థన చేసుకుంటామయ్యా, మేము కుదిరినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటామయ్యా. సమయమందు అసమయమందు ప్రార్థన చేసుకుంటామయ్యా. ప్రార్థనే ఊపిరిగా బ్రతుకుతామయ్యా. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, తీర్మానం చేసుకోండి. దేవుడు మార్చబోతున్నాడు. ఈ నెల టైం నీకు ఇవ్వబోతున్నాడు. సిద్ధపడు. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, గడిచిన జనవరి మాసమంతా మీరు మమ్మల్ని కాపాడినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఫిబ్రవరి మాసము నాయన, మొదటి పునరుద్ధాన దినమందు నాయన, అయ్యా మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో విధంగా నిలబెట్టి అయ్యా నిన్ను స్తుతించి నిన్ను పాడి నిన్ను గణపరచడానికి తండ్రి మీరిచ్చిన ఈ సమయము కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, అయ్యా ఈ మొదటి నాయన పునరుద్ధాన దినమందు తండ్రి, అయ్యా మీ దీన దాసులను నిలబెట్టుకొని ప్రభువా, అయ్యా నాయన తండ్రి, మీరు ప్రత్యేకమైనటువంటి వర్తమానంతో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రములు తండ్రి. దేవా, నిజమే నాయన, అన్నాడు అయ్యా నాయన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పి ఉన్నారు తండ్రి, కార్యానుకూలమైన సమయము ప్రాప్తించి ఉంది, నాకు ప్రాప్తించి ఉన్నది అని చెప్పి ఉన్నారు తండ్రి. దానికి అనుకూలముగాను ప్రభువా దావీదు గారు మా ముందు ఉంచారు నాయన. దావీదు గారిని మీరు మా ముందు ఉంచినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నిజమే నాయన, దావీదు గారు ఒకప్పుడు ఎన్నిక లేనివాడు, ఏ యోగ్యత లేనివాడు తండ్రి, ఏ అర్హత లేనివాడు నాయన. అయ్యా మీరు గొప్ప చేయడం మొదలు పెట్టినందుకై, మీరు తన జీవితంలో గొప్ప కార్యాలు చేయడం మొదలు పెట్టినప్పుడు తండ్రి, అయ్యా తన జీవితము సార్థవంతకమైంది నాయన. అనేకుల ఎదుట గొప్పగా వాడిగా మీరు చేసి ఉన్నారు తండ్రి. నిజమే నాయన, ఎన్నిక లేని మమ్ములను తండ్రి, ఏ యోగ్యత లేని మమ్ములను ప్రభువా, అయ్యా ఈ లోకంలో నాయన చదువు అయ్యా ధనము ఏది లేనప్పటికీ అయ్యా నాయన మీరు మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టినందుకై నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము నాయన, నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా నాయన నిజమే తండ్రి, దావీదు గారు నేను సింహాన్ని ఎలుగుబంటిని చీల్చానని అనేకులకు చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదయ్యా. మీరు కార్యాలు చేస్తున్నప్పుడు ఎవరు నమ్మలేదు తండ్రి. నీ నామ మహిమార్థమై తండ్రి అయ్యా ఈ విధంగా మమ్మల్ని నిలబెట్టినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రము నాయన. నీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మేము ఉండాలి అంటే ప్రభువానికి స్తోత్రములు నాయన. ఆనాడు దావీదు గారు తండ్రి దీన మనసుడై ఉన్నాడు నాయన. దీన మనసు కలిగి మేము ఉండటకు కృప దయచేయండి తండ్రి. ఈ పరిచర్యలో నాయన, ఈ సేవా పరిచర్యలో తండ్రి, మా కుటుంబాలలో ప్రభువా ఎన్నో సమస్యలు, అనుకూలంగాను ప్రతికూలంగాను ఎన్నో సమస్యలు, ఎన్నో కీడులు, ఎన్నో పాయాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు అయ్యా మమ్మల్ని నాయన వెంటాడుతూనే ఉన్నాయి తండ్రి. అయినను దీన మనసు కలిగి ఉండమని చెప్పి ఉన్నావు. ఏది కూడా మాలో నాయన గర్వించకుండగా, అహంకారపడకుండగా తండ్రి దీన మనసు కలిగి నీ రెక్కల నీడలో నాయన మేము దాచిపడి ఉండాలంటే దీన మనసు గలవారమై ఉండాలని చెప్పి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం. కార్యము సఫలము కావాలి అంటే నాయన అయ్యా
మీరిచ్చే ఆ దీన మనసు, మీ ఎదుట మేము దీన మనసు గలవారమై ఉండాలని, ఆ విధముగా ఉంటామని నీ సన్నిధిలో తీర్మానము చేసుకుంటున్నాము నాయన. అయ్యా నాయన, సంఘం పట్ల బాధ్యత, ధర్మ కార్యములు చేయనట్లుగా మీరు సహాయము దయచేయండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభు. కార్యాలన్నీ మాకు అనుకూలంగా సఫలము చేయాలి అంటే ఎల్లప్పుడూ నాయన మా మనస్సును, అయ్యా మా నాయన మా సమయాన్ని తండ్రి, వ్యర్థమైన సమయమును నాయన తొలగించుకొని అనుకూలంగా ప్రభువాన్ని ఎదుట ఉండాలి అంటే తండ్రి ప్రార్థన చేయమన్నావు. సమయమందును అసమయమందును విజ్ఞాపన చేసే భాగ్యాన్ని దయచేయి తండ్రి. విసుకోకుండా చదువుకోకుండా ప్రార్థించుకునే కృపను దయచేయండి తండ్రి. నిజమే నాయన, ప్రార్థన లేకపోతే ఇంత భక్తి చేసి కూడా వ్యర్థమే తండ్రి. ప్రార్థనా శక్తిని, ప్రార్థనా సమయాన్ని ప్రార్థనతో మీరు మమ్మల్ని నింపమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు దేవా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి నాయన, మేము చేసిన ధర్మ కార్యాలు చిన్నవే అయినప్పటికీ తండ్రి మాకు న్యాయము జరగాలి అంటే, అయ్యా కార్యానికి తగినటువంటి న్యాయము జరగాలి అంటే అయ్యా నీ ఎదుట ప్రార్థించే అనుభవాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. అయ్యా నాయన, ఒకరోజు సమయమున నీతి న్యాయాలు మా పట్ల జరగాలంటే అయ్యా మీ ఎదుట మేము దీన మనసులు కలిగి నాయన ఈ విధంగా ఉండినట్లుగా మీరు సహాయము దయచేయండి తండ్రి. మేము ఏ పాటి వారము తండ్రి, అయ్యా ఎన్నిక లేని మమ్మలను తండ్రి ఈ విధముగా నీ పరిచర్యలో కొనసాగింప చేసినందుకు నీకు స్తోత్రములు నాయన. మీ కుమార్తెలముగా, మీ నాయన దీన దాసులముగా, అయ్యా నాయన మీ సంఘముగా మమ్మల్ని అందరినీ తండ్రి ఈ విధంగా చేర్చినందుకై నీకు స్తోత్రములు తండ్రి. నీ మహిమ ఎల్లప్పుడూ సంఘము పైన ఉంచుదురుగా కానీ పలుకొచ్చున్నాము తండ్రి. మీరు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన. చెప్పబడిన ఈ లేఖన భాగాలన్నిటిని తండ్రి అయ్యా నీ ఎదుట తండ్రి నాయన, అయ్యా ప్రజలందరూ నాయన విని గ్రహించి వారి మనసులో నీరు కట్టి ఫలింపచేసి ఫలభరితముగా మీరు చేసినందుకు నీకు స్తోత్రములు. అయ్యా దావీదు గారు లాంటి విజయాన్ని మేమందరము పొందుకొనున్నట్లుగా మీరు సహాయము చేయమని అడుగుచున్నాము తండ్రి. ఇక్కడ చేరిన మా అందరము నాయన, అయా లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరూ ప్రభువా, అయా కార్యానుకూలముగా నాయన అయా ఏ విధంగా నడుచుకోవాలో వాటన్నిటిని గ్రహించి అయా విజయము పొందుకున్నట్లుగా మీరు సహాయము దయచేయమని అడుగుచు. అయా రావాల్సిన బిడ్డలను ఇంకా నాయన సమయానికి మీరు అనుగ్రహించి ప్రభువా మా ముందున్నటువంటి నాయన ప్రభు బల్లా కార్యక్రమాన్ని నాయన మీరే దీవెనకరంగా మహిమకరంగా జరిగించండి. అయా నాయన ఎవరైతే చేయి వేస్తూ ఉన్నారో అయోగ్యులుగా అనాలోచనగా కాకుండా యోగ్యత అర్హత కలిగి నీ రక్త మాంసాల్లో నాయన భయము భక్తి కలిగి తండ్రి పాలు పొందే కృపను మీరు మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. అయ్యా అయోగ్యంగా పాల్గొన్న వారు శిక్షకు గురి అవుతారని, మరణానికి అప్పగించబడతారని మీ లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది తండ్రి. ఎవరము కూడా దానికి నాయన పాత్రంలో కాకుండా ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి రక్త మాంసంలో చేయవేట కృప దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములోని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. గమనించండి, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత పాటలు